నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన అల్లుడు కలిసి భారీ కుంభకోణానికి తెరలేపారని టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఇంత జరుగుతున్నా జిల్లా కలెక్టర్ గాని అధికారులు గాని పట్టించుకోవడం లేదని సిగ్గుచేటన్నారు. కొంతమంది టీడీపీలో చేరడంతో వారిని కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. కాకాని చేసిన భూ కబ్జాలపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దోపిడీదారులు చూసి మీరు భయపడాల్సిన అవసరం లే. చట్ట ప్రకారం పేదోళ్ళ ఆస్తులు కాపాడండి. రామదాస్ కంట్రీలో 60-70 కోట్లు కుంభకోణం, ఇక్కడ దాదాపు 16 ఎకరాల్లో 12-13 కోట్లు 14 కోట్ల కుంభకోణం. ఏంటిది? పేదోళ్ళకి దక్కాల్సిన ఆస్తులు ఈ విధంగా చేసుకోవటం ఎంతవరకు న్యాయం అని అడుగుతుండా? గవర్నమెంట్ పొలాల్లో మీరు గనులు దోపిడీ చేస్తే ఈ రోజుకి ఎవడో తెలియదు. వరదాపురంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వస్తే ఎవరినారు? అది కూడా గవర్నమెంట్ ల్యాండ్, రెవెన్యూ ల్యాండ్. మొగళ్ళూరు రెవెన్యూ ల్యాండ్, మరుపూరు రెవెన్యూ ల్యాండ్. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైపోయిందో మాకు అర్థం కావటంలే. వెంటనే యాక్షన్ తీసుకోండి, లేకపోతే మా గవర్నమెంట్ వస్తుంది, సిట్ వేయిస్తా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఇస్తా, కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ నుంచి ఆర్డర్స్ ఇప్పించి మంచి ఆఫీసర్లు వేస్తాం, తాట తీస్తాం, ఈ కీక పెరికిస్తాం. ఎవడు కింద నుంచి కింద స్థాయిలో ఎవరు ఇన్వాల్వ్ అయినారో ఆ పై వరకు, ఈవెన్ ఐఏఎస్